సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసాద్ బుధవారం నాడు దేశం వదిలి రష్యాకు పారిపోయాడు. తన చేతిలో సుమారు 1,30,000 మంది బలమైన సైనికులను పెట్టుకుని కేవలం 30,000 మంది రెబల్స్ ఫైటర్లను ఎదుర్కోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసాద్ సైనికుల్లో పోరాట పటిమ తగ్గింది, మనోధైర్యం కోల్పోయారు. దీనికి తోడు సైనిక అధికారుల్లో విచ్చలవిడి అవినీతి కారణంగా 1,30,000 మంది సైనికులు 30,000 మంది ఫైటర్లను ఎదుర్కోలేక యుద్ధరంగం నుంచి పారిపోయారు. దేశ అధ్యక్షుడు ప్రాణ భయంతో కుటుంబంతో సహా రష్యాకు చేరుకున్నాడు. రెబల్స్ హీరోల డమాస్కస్ కు చేరుకుని విజయ గర్వంతో కెమెరాలకు ఫోజులివ్వడం యావత్ ప్రపంచం చూసింది. నవంబర్ 27న సిరియాకు చెందిన చిన్న చితిక రెబల్స్ గ్రూప్లని కలిసి హయత్ తాహిరీర్ అల్-షామ్ హెచ్డిఎస్ గ్రూప్ విలీనమయ్యాయి. వెంటనే 30,000 మంది ఫైటర్లు సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోను ఆక్రమించారు. అలాగే సిరియాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్ లోని ఇడ్లీబ్ కూడా ఆక్రమించారు. అక్కడి నుంచి నేరుగా డమాస్కస్ కు చేరుకున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన అసాద్ వెంటనే తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయాడు. హెచ్డిఎస్ ఆర్మీ డమాస్కస్ వస్తోందని తెలుసుకున్న సిరియా ఆర్మీ కూడా కాలికి బుద్ధి చెప్పింది. గతంలో ఇలాంటి సీన్ తాలిబన్లు కాబుల్ను ఆక్రమించినప్పుడు యావత్ ప్రపంచం చూసి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైనికులు అక్కడి నుంచి తరలి వెళ్లిన వెంటనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించారు. అదే సీన్ ఇరాక్లో కనిపించింది. 2014లో ఐసిస్ మోసూల్ నగరాన్ని ఆక్రమించింది. ఇరాక్లో అతిపెద్ద నగరం మోసూల్. అంతే, అక్కడి ఆర్మీ ఎక్కడికి పోయిందో తెలియదు. అదే సీన్ ఇక్కడ సిరియాలో గత ఆదివారం నాడు కనిపించింది. ఇక్కడ హెచ్డిఎస్ కానీ, తాలిబాన్ కానీ, ఐసిస్ కానీ వీరంతా ఫైటర్లను పెద్ద ఎత్తున సమీకరించారు. వారిలో ఉత్సాహాన్ని నింపారు, డబ్బిచ్చారు. దీనికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాల వద్ద పనిచేసే సైనికుల విషయానికొస్తే అన్ని లొసుగులే కనిపిస్తున్నాయి. సిరియా ఆర్మీలో విపరీతమైన అవినీతి పేరుకుపోయింది. అలాగే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రభుత్వాలు కుప్పకూలిన పరిస్థితి ఏర్పడింది. ఇక అసద్ ప్రభుత్వ పాలన పూర్తిగా కుంటుపడిపోయింది. ప్రజల్లో కూడా అసద్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. క్రమశిక్షణ కొరవడిన సిరియా సైనికులు క్రమశిక్షణ కలిగిన రెబల్స్ ఆర్మీ ముందు పూర్తిగా తేలిపోయారు. ఇక సిరియా ప్రతిపక్షం గత కొన్ని సంవత్సరాల నుంచి అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. దీంతో అసద్ను బలంగా ఎదుర్కోలేకపోయారు. అయితే 2020 తర్వాత ప్రధానంగా హెచ్డిఎస్ బలపడింది. గత కొన్ని సంవత్సరాల పాటు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ప్రతిపక్షం తిరిగి హెచ్డిఎస్ గొడుగు కిందికొచ్చి క్రమంగా బలపడ్డం మొదలెత్తింది. ఇక్కడ దీనికి ఉదాహరణ కూడా చెబుతున్నారు. 14వ శతాబ్దంలో బలమైన ట్రైబల్ ఫోర్స్ పెద్ద పెద్ద రాజ్యాలను కూలదోసాయని గుర్తు చేస్తున్నారు. అలాగే మంగోల్ నాయకుడు తైమూర్ సెంట్రల్ ఏషియానే కాకుండా ఇండియా, పెర్షియా, ఇరాన్, ఆనటోలియాను కూడా ఆక్రమించారు. 1400 సంవత్సరంలోనే తైమూర్ ఫోర్సెస్ అలెప్పోపై దండయాత్ర చేసింది. అలాగే సిరియాలోని హామ్స్ ను స్వాధీనం చేసుకుంది. వెంటనే డమాస్కస్ తైమూర్ చేతికి చిక్కింది. 1400 సంవత్సరంలో అప్పటి మాములుక్ సుల్తాన్ తైమూర్ను ఎదుర్కోలేక డమాస్కస్ నుంచి పారిపోయాడని తాజాగా బషర్ రష్యా పారిపోయిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఇక సిరియాలో ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం మరింత బలపడింది. సిరియా ప్రెసిడెంట్ బషర్ను గద్దె దించాలనే లక్ష్యంతో పోరాడాయి. దేశభక్తి పెరిగిపోయింది. నిరంకుశుడైన అసాద్ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి కల్పించాలనే పట్టుదల పెరిగిపోయింది. అదే సమయంలో సిరియా మిలిటరీలో ఆత్మవిశ్వాసం కొరవడింది. బలవంతంగా సైన్యంలో చేర్పించి బాధ్యతలు అప్పగించారు. సైన్యంలో చేరమంటే వారిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి సైన్యంలో చేర్పించారు. అలాంటి వారికి యుద్ధం చెయ్యాలన్న ఉత్సాహం ఎలా ఉంటుంది? ఇక సిరియా సైనికుల విషయానికొస్తే అసద్ చేతిలో సుమారు 1,30,000 మంది బలమైన సైనికులుంటే అదే రెబల్స్ ఫైటర్స్ మాత్రం కేవలం 30,000 మంది మాత్రమే. ఇంతమంది సైనికులున్న రెబల్స్ దూసుకొస్తుంటే అడ్డుకోలేకపోయారు. ఇదే పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్లో కనిపించింది. 3 లక్షల మంది ఆఫ్ఘాన్ సైనికులుంటే కేవలం 60,000 మంది తాలిబాన్ ఫైటర్లను ఎదుర్కోలేకపోయారు. అలాగే ఇరాక్ విషయానికొస్తే 30,000 మంది ఇరాకీ సైనికులుంటే కేవలం 1,500 మంది ఐఎస్ఐఎస్ ఫైటర్లను ఎదుర్కోలేక మోసూల్ పట్టణాన్ని బంగారు పల్లెంలో పెట్టి ఐసిస్ కప్పగించారు. ఇక్కడ సిరియా కానీ, ఇరాక్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులంతా అవినీతి పరులే. ఘోస్ట్ సోల్జర్స్ అంటే లేని కాగితాలపై సైనికులను సర్వీస్లో ఉన్నట్లు చూపించి వారి పేరు మీద అధికారులు జీతాలు దండుకోవడమని చెప్పుకోవచ్చు.
మిలిటరీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడి పెద్ద ఎత్తున సంపద సృష్టించుకుంటున్నారు. అదే సమయంలో సైనికుల విషయానికొస్తే చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించాల్సి వచ్చింది. అలాంటి సైనికులే బషర్ అల్ అసాద్ కోసం ఫైటర్స్ తో యుద్ధం చెయ్యాలని ఎందుకుంటుంది. ఇక అసాద్తో పాటు ఆయన తండ్రి హఫీజ్ కూడా అత్యంత అవినీతిపరుడన్న టాక్ అరబ్ దేశాల్లో బలంగా వినిపిస్తోంది. ఇక్కడ వీరికి ఉదాహరణ కూడా చెబుతున్నారు. 1979లో ఈజిప్టు ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అప్పుడు సిరియా ప్రెసిడెంట్ హఫీజ్ అల్ అసాద్ బషర్ అల్ అసాద్ తండ్రి అరబ్ మిలిటరీతో అప్పటి వరకున్న పొత్తును ఉపసంహరించుకున్నాడు. ఏకపక్షంగా పెద్ద ఎత్తున సొంతంగా పెద్ద ఎత్తున సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. భారీగా మిలిటరీ బలగాలను ఏర్పాటు చేసుకున్న హఫీజ్ సోవియట్ యూనియన్ నుంచి పెద్ద ఎత్తున ట్యాంకులను, ఫిరంగులను, యుద్ధ విమానాలను, అలాగే బాలిస్టిక్ స్కడ్ మిసైల్స్ ను కొనుగోలు చేశాడు. స్కడ్ మిసైల్ శత్రువులపై దాడులు చేసేందుకు వినియోగిస్తుంటారు. ప్రధానంగా ఇజ్రాయెల్పై వినియోగించాలి. ఇజ్రాయెల్ అణ్వాయుధాలకు పోటీగా హఫీజ్ రసాయన ఆయుధాలను తయారు చేయించాడు. ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసినా సిరియా ఈ ఆయుధాలను సాంప్రదాయ యుద్ధంలో వినియోగించలేదు. ఈ ఆయుధాలను సిరియా ప్రజలపైనే వినియోగించారు తండ్రి కొడుకులు. హఫీజ్ పాలనను వ్యతిరేకించినందుకు హమా పట్టణంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగితే అప్పుడు హఫీజ్ ఈ ఆయుధాలను వినియోగించాడు. అటు తర్వాత సిరియా విప్లవం జరిగిన 2011లో ఆయన కుమారుడు అసద్ తన పౌరులపై వినియోగించాడు. అసద్ తన వద్ద ఉన్న స్కడ్ మిసైల్స్ ను సిరియాలోని నగరాలపై వినియోగించడం అత్యంత దారుణం. సిరియా ప్రజలను ఊచకోత కోశాడు. తన ప్రజలపై మిలిటరీ వినియోగించడంతో సైనికుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దీంతో సగం మంది సైనికులు విధుల నుంచి తప్పించుకున్నారు. దీంతో విదేశీ ఫైటర్లను రప్పించి తన పౌరులపై యుద్ధానికి దింపాడు. అసద్కు మద్దతుగా హెజబొల్లా, రష్యా ఫైటర్లు, కిరాయి సైనికులు, వెజ్నర్ గ్రూప్, ఇరాన్కు చెందిన సైనికులు కూడా సిరియా యుద్ధంలో పాల్గొన్నారు. ఇంతమందిని సిరియా రెబెల్స్ ఎదుర్కొన్నారు. దీంతో ఉన్న డబ్బంతా యుద్ధానికి ఖర్చు చేయాల్సి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేకుండా పోయింది అసద్ ప్రభుత్వం వద్ద. సైనికులకు జీతాలివ్వలేని దుర్భర పరిస్థితి. సైనికులకు బోనస్ కింద 0.75 సెంట్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం కేవలం 64 రూపాయలిచ్చి సరిపెట్టుకున్నాడంటే సైనికుల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. చివరకు పరిస్థితులు చేదారిపోతున్నాయని తెలుసుకుని వెంటనే మిలిటరీ ఉద్యోగుల వేతనాలు 50% పెంచినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో విదేశీ సైనికులు ప్రధానంగా ఇరాన్, హెజబొల్లా, రష్యా ఫైటర్లు తప్పుకోవడంతో అసాద్కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. అసాద్ లెక్కలేనితనం, తన సొంత ప్రజలపై దశాబ్దాల పాటు యుద్ధం చేసి ఓడిపోయి ఇతర దేశాల్లో తలదాచుకున్న ప్రెసిడెంట్గా చరిత్రలో నిలిచిపోతాడు బషర్ అల్ అసాద్.